నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. మనం అప్పుడప్పుడు మహనీయులను గుర్తుకు చేసుకుంటుంటాం. మహనీయుల యొక్క జీవిత విశేషాలను తెలుసుకోవడం వల్ల మన జీవితాన్ని ఉన్నతంగా నిర్మాణం చేసుకోవడానికి ఈ స్ఫూర్తి ప్రదాతలు, మార్గదర్శులు మనకి కావాలి. ఈరోజు అలాంటి ఒక గొప్ప మార్గదర్శిని మీకు నేను పరిచయం చేయదలిచాను. వీరిని కొంత మనం మర్చిపోయామేమో, అంతగా వీరిని మనం తలుచుకోము. ఎందుకంటే వీరు చాలా సాదాసీదా జీవితం గడిపినటువంటి దేశ నాయకుడు, మన దేశానికి రెండవ ప్రధానిగా పనిచేసినటువంటి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. శాస్త్రి అంటే ఏదో బ్రాహ్మణ కులంలో జన్మించారని మీరు అనుకునేరు. వీరు కాయస్థు కులంలో జన్మించారు. ఇది కూడా ఉన్నత కులమే. అయితే వీరు ఏ రోజు కూడా తన కులం యొక్క వివరాలను ఎవరికి వెల్లడించేవారు కాదు. తన ఇంటి పేరైనటువంటి శ్రీవాస్తవ, లాల్ బహదూర్ శ్రీవాస్తవ. శ్రీవాస్తవ అంటే ఉన్నత కులాలకు చెందినటువంటి వారు పెట్టుకునేటువంటి ఇంటి పేరు కాబట్టి వీరు హరిజనుల యొక్క ఉద్ధరణకి, కుల వివక్షకు వ్యతిరేకంగా వీరు పనిచేస్తున్నటువంటి సమయంలో శ్రీవాస్తవ అనేటువంటి ఇంటి పేరును వీరు త్యజించారు, వదిలిపెట్టారు. ఈ ఇంటి పేరు ఉండడం వల్ల హరిజనులు తనను సమీపంలోకి రానివ్వరేమో, వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏర్పడుతుందేమో అని భావించి తన ఇంటి పేరును ఆయన వదిలివేశారు. ఇక శాస్త్రి అనేటువంటిది వారి పేరులో ఉన్నప్పటికీ అది వారికి వచ్చినటువంటి బిరుదు. అంటే కాశీ విద్యాపీఠం నుంచి వీరు గ్రాడ్యుయేట్ అయ్యారు. పట్టభద్రులు అయినప్పుడు ఫిలాసఫీ మరియు ఎథిక్స్, తత్వశాస్త్రము, నైతిక శాస్త్రంలో వీరు పట్టభద్రులు అయినప్పుడు ఆ విద్యాపీఠం యొక్క ఆనవాయితీ సాంప్రదాయం ప్రకారం శాస్త్రి అనేటువంటి బిరుదు అందరితో పాటు వీరికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొంత బాల్యం నుంచి వీరి గురించి మనం చెప్పుకుంటే ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన మనకి వస్తుంది. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీరు ఎంత నిరుపేద కుటుంబం అంటే చదువుకోవడానికి కూడా వీరికి వసతులు ఉండేవి కాదు. చదువుకోవాలనేటువంటి తీవ్రమైనటువంటి అభిలాష వీరికి ఉండేది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు బాల్యం నుంచే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆట పాటల్లో, చదువులో బాగా రాణించేవారు. అయితే వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈయనకి ఆర్థిక సహాయం చేయడం, చదువులో కూడా చాలా సహకరించడం వల్ల వీరి విద్యాభ్యాసం కొనసాగింది. వీరు కాశీకి వచ్చి, అంటే ప్రస్తుతం వారణాసి అంటున్నాం కదా, అక్కడ చదువుకున్నారు. వీరి యొక్క పాఠశాల ఏదైతే ఉందో గంగా నదికి అవతలి ఒడ్డున ఉండేది. రోజు స్కూల్ వెళ్ళాలంటే పడవ సహాయంతో నదిని దాటితే తప్ప స్కూలుకు చేరుకునేటువంటి పరిస్థితి లేదు ఆ రోజుల్లో. అయితే పడవ ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చును ఇచ్చుకునేటువంటి స్తోమత కూడా లేని కారణంగా వేసవిలో అయితే నది యొక్క ప్రవాహం తక్కువగా ఉంటుంది కాబట్టి నది చుట్టూరా నడుస్తూ ఎక్కడైతే ప్రవాహం తక్కువగా ఉంటుందో అక్కడ నదిని దాటి స్కూల్కు వెళ్ళేవారు. వర్షాకాలంలో గంగా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో మరి నదిని పడవ ద్వారా దాటాల్సిందే, వేరే గత్యంతరం లేదు ఆ రోజుల్లో. అయితే
వీరు ఎంత సాహసి అంటే తమ యొక్క బట్టలను తీసేసి ఆ బట్టల్లో తమ పుస్తకాలను చుట్టుకొని నెత్తి మీదో లేదా వీపు మీద పెట్టుకొని నదికి అడ్డంగా ఈదుతూ గంగా నదిని దాటి స్కూలుకు వెళ్ళేవారు. వర్షాకాలంలో ప్రతిరోజు వీరు ఇలాగే చేసేవారు. అంటే బాల్యం నుంచే ఆయన ఎంత సాహసాన్ని కలిగి ఉన్నారో, సాహసోపేతమైనటువంటి వ్యక్తో మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత గాంధీజీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి వీరు స్కూల్ వదిలేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా వీరు పనిచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ క్యాబినెట్లో వీరు రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సందర్భంలో ఒక రైల్వే యాక్సిడెంట్లో అనేక మంది ప్రయాణికులు తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. ఆ ప్రమాదానికి ప్రత్యక్షంగా రైల్వే శాఖ వారి యొక్క ప్రమేయం లేకపోయినప్పటికీ, ఎందుకంటే వర్షాకాలంలో వచ్చినటువంటి వరద వల్ల ఒక బ్రిడ్జు కొట్టుకొని పోవడం, దానివల్ల ఆ ట్రైను ఆ నదిలో బోల్తా కొట్టడం, అనేక వందల మంది ప్రయాణికులు దాంట్లో చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదం వల్ల చాలా మనస్తాపానికి గురైనటువంటి శాస్త్రి గారు నైతిక బాధ్యత వహిస్తూ తన యొక్క పదవికి రాజీనామా చేశారు. అతను ఎంత నిజాయితీపరుడో, ఎంత నైతిక వర్తన కలవాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నెహ్రూ గారు మరణించిన తర్వాత 1964లో మన దేశానికి రెండవ ప్రధానిగా ఎన్నిక కాబడ్డారు. అయితే దురదృష్టవశాత్తు 1965లో పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య యుద్ధం జరిగింది. ఆ సందర్భంలో ఆహారపు నిల్వలు, ఫుడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ ఉండడం వల్ల దేశ ప్రజలందరినీ ఉద్దేశిస్తూ వారానికి ఒక పూట, అది సోమవారం రోజు ఒక పూట ఆహారం మానేసి ఆ ఆహారపు దినుసులను, ధాన్యాన్ని అంతా కూడా పొదుపు చేయాలని, అలాగే సైనికులకి చాలా భారీగా విరాళాలు అందజేయాలని వారు పిలుపునివ్వడమే కాకుండా స్వయాన వారు, వారి కుటుంబ సభ్యులు కూడా ఒక పూట ఆహారం మానేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. 1966లో పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి శాంతి ఒప్పందంలో పాల్గొనడానికి తాష్కెంట్ వెళ్ళి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురై వారు మరణించడం జరిగింది. అయితే వీరు దేశానికి యుద్ధకాలంలో చాలా గొప్ప పిలుపునిచ్చారు. వీరు ఇచ్చినటువంటి ఆ స్లోగన్ చాలా విశేష ప్రజాదరణ పొందింది. ఆ స్లోగన్ ఏమిటో మీరు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మీకు తెలిసినవి మాతో కామెంట్ బాక్స్లో పంచుకోండి. ఇలాంటి మార్గదర్శకుల యొక్క జీవిత చరిత్రలను మనం చదవడం వల్ల మనలో బలహీనతలు తొలగిపోయి నూతన ఉత్తేజం కలిగి జీవితాన్ని అభివృద్ధి దిశలో, అలాగే నిర్మాణాత్మకంగా మనం నిర్మించుకోవడానికి వీలు కలుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలను తెలిపేటువంటి పుస్తకాలను కొనివ్వాలి. అలాగే మన స్కూల్స్లో ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను నాన్ డీటెయిల్గా కానీ, ఉపవాచకం లేదా పాఠాలుగా కానీ మనం బోధించినప్పుడు మన యువతను, ముఖ్యంగా బాల్యంలో ఉన్నటువంటి మన విద్యార్థులను ఉత్తేజపరచడానికి, వాళ్ళలో మంచి గుణాలను కలగజేయడానికి వీలవుతుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాల్సిందిగా ప్రార్థన. నమస్కారం.